విశాఖ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ దగ్గర కాల్మనీ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఒక్కసారిగా కలెక్టరేట్లోనికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే 2 టౌన్ పరిధిలో గత 15 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో కాల్మనీకి సంబంధించి ఓ బాధితురాలు కూడా మృతి చెందడం అయితే జరిగింది. అయితే బాధితురాలకు సంబంధించినటువంటి మృతి పట్ల తమకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే గతంలో బాధితులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటి వరకు కూడా పూర్తిగా న్యాయం చేయలేదంటూ కూడా బాధితులు అయితే ఈ రోజు విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చారు. అయితే ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా కలిసి రావడంతో సుజనాకు సంబంధించినటువంటి కుమారుడితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా విశాఖ కలెక్టరేట్ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వారిని అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఇటు పోలీసులు అటు బాధిత కుటుంబాలకు మధ్య అయితే పెరుగులాట జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కాల్మనీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఆ రక్తం పిండుతున్నటువంటి నరరూప రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ అయితే ఫిర్యాదు చేశారు. అయితే జిల్లా కలెక్టర్ దీనిపైన ఎప్పటికే చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి సుజన హత్య ఆత్మహత్య అనే కోణం అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సింది. ముఖ్యంగా చూసుకుంటే సుజనాకు సంబంధించినంత వరకు ఏదైతే సుజన ఇంట్లో ఉండేదో ఇంట్లోంచి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారి ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వెళ్ళిన పరిస్థితి నేపథ్యంలో అయితే కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.